రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో 6గురిని హత్య చేసిన కిరాతకుడు రాజ్ కుమార్ ను ఉరితీయాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘోరానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. షాబాద్ హత్య రాజకీయాలకు నిలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాల విమర్శలు సరికావని, ప్రభుత్వ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. అనాథగా మిగిలిన మానసిక వికలాంగులైన బాలిక పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పశువులను కోసినట్టు 6 మందిని హత్య చేసిన వ్యక్తిని చేసిన సంఘటన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నిందితుని కఠినంగా శిక్షించాలి. ఉరిశిక్ష చేస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా, ఏం చేస్తారో మరి వెతికి కఠినంగా శిక్షించాలి. నేను నాకు పొద్దున్నే వార్త అందింది, కానీ మా మండలంలో మాకు సంబంధించిన దగ్గర వ్యక్తులు ఒక ఆమె చనిపోవడం వల్ల నేను అక్కడ పోయి లేట్ అయ్యి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ హాస్పిటల్ ఉన్నటువంటి 3 డెడ్ బాడీలు షాబాద్ మండలకు సంబంధించినటువంటి సాకలి లక్ష్మి, ఒక్కమ్మ వాళ్ళ మృతదేహాలు చూసిన తర్వాత ఇంకోటి ఉస్మానియాలో ఇంకా 3 మృతదేహాలు ఉన్నాయని చెప్పేసి కలిసి పోదామని చెప్పేసి అక్కడికి వస్తే 2 సార్లు పోలీసులు రావద్దని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ సంఘటన మీద పూర్తి విచారణ జరపాలి, మైక్రో సర్వే చేయాలి, మొత్తం కొంతమంది పోలీస్ అధికారులను కూడా విచారణ చేయాలి. పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని నేను భావిస్తున్నాను. దానికి సంబంధించిన పోలీస్ అధికారులు ఎవరున్నా వాళ్ళను వెంబడి సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.